కథాస్రవంతి. పోగొట్టుకున్న పాట కథ. మూల రచన ఏకే రామానుజన్. స్వేచ్ఛానువాదం డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఆ ఇంటావిడికి కథలు చెప్పడం తెలుసు. అంతేకాదు ఆమెకు పాటలు పాడటమూ వచ్చు. కథలను పండు ఒలిచిపెట్టినట్టు హృదయంగా చెప్పటం, శ్రావ్యమైన గళంతో రాగయుక్తంగా పాడటంలోనూ ఆమె అద్భుత ప్రావీణ్యం కలిగి ఉంది. కానీ ఏం లాభం? ఎన్నో ఏళ్లుగా ఆమె ఈ రెండింటినీ తనలోనే అణిచిపెట్టుకున్నది. ఒక్క కథ కూడా ఏనాడు ఎవరికీ చెప్పలేదు. అట్లాగే పాట కూడా ఏనాడు ఎక్కడ కనీసం కూని రాగమైనా తీయలేదు. అందువల్ల ఆ కళలు రెండూ ఆమె గొంతులోనే బందీలుగా బయటపడలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వాటికి చెప్పలేనంత కోపంగా, అశాంతిగా ఉంది. ఆమె చెర నుంచి ఎట్లాగైనా బయటపడాలని, ఆమెకు దూరంగా పారిపోవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే అందుకు సాధ్యపడక అసహనంతో రగిలిపోతున్నాయి. ఒకరోజు వాటికి చక్కటి అవకాశం వచ్చింది. ఇదే అదనుగా అప్రమత్తమైనాయి. ఒకరోజు గాఢ నిద్రలో ఆవిడ నోరు పెద్దగా తెరుచుకుని ఉన్నప్పుడు మెల్లగా కథ బయటికి పారిపోయింది. ఆ తర్వాత మరికొద్దిసేపటికి పాట కూడా ఆమె గొంతులోంచి బయటపడింది. ఇన్నాళ్లకు తామిరువురు బంధవిముక్తులైనందుకు చెప్పలేని సంతోషం కలిగింది. సంతోషం కంటే ఎక్కువగా ఆ గృహిణిపైన వాటికి చెడ్డ కోపంగా ఉన్నది. ఎన్నో సంవత్సరాలుగా తమను బయటి ప్రపంచం చూడకుండా అణిచిపెట్టి ఉంచినందుకు ఆమె మీద పగతో రగిలిపోయాయి. నిజానికి ఆమెకు కథ ఎవరికైనా చెప్పగల స్వేచ్ఛగాని, పాటను బహిరంగంగా ఆలపించే ధైర్యంగాని లేవని వారిద్దరికీ తెలుసు. ఆ గృహిణి భర్త పరమ కోపిష్టి, తాగుబోతు. సంకుచిత ధోరణితో ఎప్పుడూ భార్యని అనుమానిస్తూ ఉంటాడు. పాపం ఆమె అమాయకురాలు, గొప్ప అందగత్తె, దానికి మించి సౌజన్యవతి, ఉత్తమ ఇల్లాలు. కథకు పాటకు ఈ విషయాలన్నీ తెలుసు. అయినా సరే ఎన్నో సంవత్సరాలుగా కథ ఎవరికీ చెప్పకుండా, గొంతు విప్పి ఎక్కడా పాడకుండా తమ స్వేచ్ఛను, ఉనికిని తొక్కిపెట్టిన ఆమెపైన వాటికి సానుభూతి లేకపోగా ద్వేషం ఏర్పడింది. ఎలాగైనా ఆమె మీద ప్రతీకారం తీర్చుకున్న తర్వాతనే వెళ్ళిపోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చాయి. అందుకోసం రెండూ కలిసి సమాలోచనలు జరిపాయి. ఏం చేద్దాం? ఆమె మీద మనం ఏ విధంగా పగ తీర్చుకోగలం అన్నది కథ. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని పాట తన పథకాన్ని వివరించింది. పాట చెప్పిన ఉపాయం కథకి నచ్చింది. అట్లాగే చేద్దాం, అప్పుడు గాని ఆవిడి మీద మన కోపం చల్లారదు అన్నది. అవి తమ ఉపాయాన్ని వెంటనే అమల్లో పెట్టాయి. కథ నిగనిగలాడుతున్న సరికొత్త బూట్ల జతగా రూపం మార్చుకుని ఆ ఇంటి గడప ముందు నించున్నది. పాటేమో ఖరీదైన కొత్త సూటు అవతారమెత్తి ఇంట్లో ముందు గదిలో గోడకున్న వంకీకి వేలాడుతూ ఉండిపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి గృహిణి భర్త ఎప్పటి మాదిరిగానే బాగా తాగి తూలుకుంటూ ఇంటికొచ్చాడు. వస్తూనే అంత మత్తులోనూ అతనికి గడప ముందున్న కొత్త బూట్లు, ఎదురుగా లోపల వంకీకి తగిలించి ఉన్న కొత్త సూటు కనపడినాయి. అతనిలో నిప్పు రాజుకున్నట్టు అనుమానం పడగ విప్పింది. భార్య వైపు కోపంగా చూస్తూ, ఎవడేవాడో, నేను లేనప్పుడు ఇంటికొచ్చిన నీ రంకుమొగడో అని పెద్దగా అరిచాడు. అతని గద్దింపు వలన ఆమె భయపడిపోయింది. మొగుడి ఆవేశానికి కారణమేమిటో అర్థం కాలేదు. ఏమిటండి మీరంటున్నది అని చిన్నగా అడిగింది. ఏమీ తెలియనట్టు అడుగుతావేందే, నిజం చెప్పు, నేను లేనప్పుడు నీకోసం వచ్చిన వేదవెవడో, నా చాటును రంకు సాగిస్తున్నావా? లేదు, నిజంగా ఎవరూ రాలేదండి ఆమె కష్టం మీద ధైర్యం కూడగట్టుకుని అన్నది. అబద్ధాలాడేమంటే చంపేస్తాను. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది బాగోతాం? ఒట్టు, నాకేం తెలియదు, అసలు మన ఇంటికి ఎవరూ రాలేదు ఏడుపు గొంతుతో చెప్పింది. మరైతే ముందు గదిలో వంకికి వేలాడుతున్న సూటు, బయట గడప ముందున్న బూట్లు ఎవరివే? ఏమో, నాకేం తెలియదు. భార్య సమాధానం అతనికి సంతృప్తి కలిగించలేదు, పైగా కోపం తెప్పించింది. ఆమె అబద్ధం చెబుతున్నదని భావించాడు. అతనిలో అనుమానం పిశాచమైంది. పెళ్ళాం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనరాని మాటలన్నాడు, బండబూతులు తిట్టాడు. ఎంత చెప్పినా తన మాట నమ్మని మొగుడి మీద ఆమెకు విసుగొచ్చింది. తన మీద అంత ఘోరమైన నింద వేసిన భర్తకు తీవ్రంగానే సమాధానం ఇచ్చింది. ఫలితంగా ఇద్దరూ బిగ్గరగా వాదులాడుకున్నారు, మాట మాట అనుకున్నారు. దీంతో తాగిన మైకంలో పిచ్చి కోపంతో అతడు ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. అదే కోపంలో, చిచి, ఇక నీ ముఖం జన్మలో చూడను, నీలాంటి దిగజారిన ఆడదానితో కలిసి ఈ కొంపలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీ ఇష్టం ఉన్న వాడితో కులుకు
అని బిగ్గరగా అరుస్తూ దండం మీదన్న దుప్పటి తీసుకుని ఒంటి మీద కప్పుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం నేరుగా ఊరు బయట ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చేరుకుని లోపల ఒక అరుగు మీద పడుకున్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఆ గృహిణికి అర్థం కాలేదు. తన మీద భర్త అకారణ కోపానికి కారణమేమిటో తెలియలేదు. దుఃఖం తన్నుకొచ్చింది. ఒంటరిగా చాలాసేపు ఏడుస్తూ కూర్చున్నది. పదే పదే తనను తాను ప్రశ్నించుకుంది. ఇంతకు ఎవరి సూటది? అవి ఎవరి బూట్లు? అసలు అవి ఇక్కడెందుకున్నాయి? వాటిని ఎవరు తెచ్చారు? తను చూడనప్పుడు ఎవరైనా వచ్చి వెళ్ళారా? ఆమెలో విచారం గూడు కట్టింది. భర్త ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆందోళన కలిగించింది. ఆయన తిరిగి రాకుంటే ఎట్లా అనే దిగులుతో భోజనం కూడా మరిచిపోయి చాలాసేపు అట్లాగే కూర్చున్నది. చివరికి ఏ రాత్రికో దీపం ఆర్పేసి పడుకుని నిద్రపోయింది. ఆ ఊళ్ళో బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యం ఉంది. అది ఎంతో కాలం నుంచి సాగుతూ వస్తున్నది. అదేమిటంటే, బాగా రాత్రివేళ ఊళ్ళో జనాలు తమ ఇళ్లలో దీపాలు ఆర్పేసి అందరూ పడుకున్నాక ఆర్పేయబడ్డ దీపాల కాంతులన్నీ అలా ఎగురుకుంటూ వెళ్లి ఊరవతలి ఆంజనేయ స్వామి గుడిలో సమావేశం అవుతాయి. అన్ని దీపజ్యోతులు అక్కడ చేరి గ్రామంలోని తీరుతెన్నులు, మంచి చెడు, ఆ సంగతి ఈ సంగతి చెప్పుకుంటాయి. అట్లా ముచ్చట్లు మాట్లాడుకుంటూ రాత్రంతా కాలక్షేపం చేసి తెల్లారుతూనే ఎక్కడొక్కడ వెళ్ళిపోతాయి. ఎప్పట్లాగే ఆ రాత్రి కూడా గుడిలో దీపజ్యోతులు సమావేశమయ్యాయి. అయితే అన్నిటికీ భిన్నంగా ఊళ్ళో ఒక ఇంటి జ్యోతి మాత్రం చాలా ఆలస్యంగా సమావేశానికి హాజరైంది. మిగతా అన్ని దీపాలు దాని వెంక కోపంగా చూశాయి. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? సమావేశానికి నాయకత్వం వహించిన జ్యోతి అడిగింది. అందుకు ఆలస్యంగా చేరుకున్న దీపం ముఖం చిన్నబుచ్చుకుని అందుకు తగిన కారణం ఉంది అని చెప్పింది. ఏమిటా కారణం? అన్ని జ్యోతులు కోరస్గా అన్నాయి. ఏం చేయమంటారు? మా ఇంటామే ఎంతకు నిద్రపోలేదు, నన్ను ఆర్పేయలేదు అంది సంజాయిషి ఇచ్చుకుంటూ. ఆర్పలేదా? ఎందుకని ఆర్పలేదు? మీ ఇంట్లో వాళ్ళు పడుకోలేదా? ఉన్నదే ఇద్దరు భార్యాభర్తలు చాలాసేపు గొడవ పడ్డారు, అందుకే. ఎందుకని గొడవ పడ్డారు? నిజానికి విషయం చిన్నదే, కానీ ఆమె మొగుడి అపార్థం వల్ల పెద్ద రాద్ధాంతం జరిగింది. మా ఇంటి యజమాని ఇంట్లో లేనప్పుడు ఎవరివో కొత్త బూట్లు మా గుమ్మం ముందు విడిచి ఉన్నాయి. అంతేకాదు, ఎవరో పరాయి పురుషుడు కొత్త సూటు ఒకటి ముందు గదిలో కొయ్యకు వేలాడుతున్నది. వాటిని చూడగానే మా యజమానికి అనుమానము, ఆగ్రహం కలిగాయి. ఆ కొత్త సూటు, బూట్లు ఎవరివని, తను లేనప్పుడు ఇంటికొచ్చిన పరాయి పురుషుడు ఎవడని భార్యని గద్దించి అడిగాడు. పాపం ఆమె అమాయకురాలు, తనకేమీ తెలియదని చెప్పింది. కానీ అది మొగుడు నమ్మలేదు. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. మరింతకు ఆ సూటు బూట్లు ఎవరివి? అక్కడికి ఎవరు తెచ్చారు? దీపజ్యోతులన్నీ కుతూహలంగా అడిగాయి. దీని వెనుక అసలు కథ వేరే ఉన్నది. మా యజమానురాలు చాలా మంచిది, ఉత్తమ ఇల్లాలు. అంతేకాదు బాగా భయస్థురాలు. ఆమెకు మంచి కథలు చెప్పడం వచ్చు, గొప్పగా పాడగలదు. కానీ చండశాసనుడైన భర్త అంటే ఉన్న భయం వల్ల ఆమె ఏనాడూ కథ బయటికి ఎవరికీ చెప్పలేదు, ఎవరి ముందు గొంతు విప్పి పాట పాడలేదు. వీటిని ఎన్నో ఏళ్లుగా తనలోనే అణిచిపెట్టుకుంది. దీంతో సంవత్సరాలుగా ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె కంఠంలోనే అణిగి మణిగి ఖైదీలుగా ఉండిపోయిన కథకి, పాటకి కోపం వచ్చింది. సమయం చూసి ఆమె గాఢనిద్రలో నోరు తెరిచి ఉన్నప్పుడు బయటికి పారిపోయాయి. అంతవరకు బాగానే ఉన్నా అవి పూర్తిగా పారిపోకుండా ఆ యజమానురాలిపై పగబట్టాయి. ఇంతకాలం తమను బందీలుగా ఉంచినందుకు ప్రతీకారంగా భర్తకు ఆమెపైన అనుమానం పుట్టించేలా ఒక పథకం ప్రకారం కథనేమో బూట్లు జతగా రూపుమార్చుకుని గడప ముందు ఉంటే, పాట కొత్త సూటు అవతారమెత్తి ముందు గదిలో కొయ్యక వేలాడింది. పాపం ఆ ఇల్లాలికి ఇదంతా తెలీదు. చెప్పటం ఆపి దీపకాంతి కొంచెం ఆగి అందరి ముఖాల వంక చూసింది. అన్ని జ్యోతులు ఆసక్తిగా దిగ్భ్రాంతిగా వింటున్నాయి. అంతా విని అయ్యో పాపం అని ఇల్లాలి మీద సానుభూతి ప్రకటించాయి. అయితే దీపాల సంభాషణ మొత్తం బయట ఒక మనిషి వింటున్న సంగతి వాటికి తెలియదు. భార్యతో గొడవపడి వచ్చి అక్కడే అరుగు మీద దుప్పటి ముసుగు పెట్టి పడుకున్న ఆ ఇల్లాలి మొగుడి చెవుల్లో పడింది. అసలు వాస్తవం తెలిసిన అతడు బాధపడ్డాడు. తను తొందరపాటుతో భార్యను అనుమానించి ఆమెను తిట్టరాని బూతులు తిట్టినందుకు, చేయి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడ్డాడు. మరింకక్కడ ఉండకుండా దిగ్గును లేచి వేగంగా ఇంటికి వెళ్ళాడు. అతడు ఇల్లు చేరుకునేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. అసలు ఏమీ జరగనట్టుగానే భార్య దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించాడు. రాత్రి ఆమె పట్ల ప్రవర్తించిన దానికి తానెంతో బాధపడుతున్నట్టు చెప్పాడు. తనను క్షమించమని కూడా అడిగాడు.
ఆమెను బుజ్జగించిన తర్వాత, నువ్వు మంచి కథ చెప్పగలవని, నీకు చక్కటి పాట కూడా వచ్చట కదా, నాకు వాటిని వినిపించవా అని అడిగాడు ప్రాధేయపూర్వకంగా. అయితే భర్త అడుగుతున్న ఆ కథ ఏమిటో, పాట ఏమిటో ఎంత ప్రయత్నించినా ఆమెకు గుర్తుకు రాలేదు. ఆమె వాటిని పూర్తిగా మరిచిపోయింది. అందుకే ఏం కథ, ఏం పాట అని ప్రశ్నించింది అమాయకంగా. మీరింతవరకు పోగొట్టుకున్న పాట కథ విన్నారు. మూల రచన శ్రీ ఏకే రామానుజన్, స్వేచ్ఛానువాదం డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 2024 సంవత్సరం జనవరి 21వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.